పవర్ అడ్డం పెట్టుకొని అక్రమాలు గెలవాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదని. సుమిత్ర గారు, మరి ఏంటి 10 ఏళ్లలో అసలు మీరు చేసింది ఏంటి? మున్సిపాలిటీకి ఎన్ని సమస్యలు ఎందుకు లేవనెత్తుతున్నారు? నిజంగా ఈ 10 ఏళ్లలో మున్సిపాలిటీకి సంబంధించి మీరు ప్రజల సమస్యల్ని తీర్చి ఉంటే గనక ఈ రోజు ఇంకా ఇన్ని ఉండేవి కాదు కదా. ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాలు, వసతుల కల్పన, నిరంతరం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అండి. అయినప్పటికీ బీఆర్ఎస్ గా కొత్త రాష్ట్రంగా అప్పటికే ఇందాక సోదరులు అంటారు మీరు అప్పుబెట్టి ఉన్నారని. గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం చేయడం లేదండి. 2 సంవత్సరాల నుంచి పిల్లల ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం పెండింగ్ ఉంచింది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే పెండింగ్ ఉంచిందో అట్లాంటివి మేము పే చేసినాం. అప్పుల విషయంలో కూడా అబద్ధాలనే నమ్ముకుంటుంది. సరే, ఇది పక్కన పెడదాం. ఇక పట్టణ ప్రగతి విషయానికి వస్తే మేము ఏం చేయగలిగినాం అనేది, పట్టణ ప్రగతి అనే కార్యక్రమం ఒక్కటే ప్రధానంగా దానికి చెప్పుకోదగ్గ కార్యక్రమము, ప్రతిష్టాత్మక పథకం ఇది. మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి దీంతో చేసినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది. దీని ద్వారా పట్టణాల్లో రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, పార్కులు, గ్రీన్ కవర్, స్వచ్ఛత, ఓపెన్ జిమ్లు, బరియల్ గ్రౌండ్స్, నర్సరీలు, అర్బన్ ఫారెస్ట్లు, ఇట్లాంటి అభివృద్ధి ఇవి ఫేజ్ల వారిగా అభివృద్ధి చేసి తెలంగాణనే దేశంలోనే ఒక మోడల్ గా నిలిపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇందాక వారు ఎక్కడనో బాంబేలో ఇట్లా ఉన్నది, లేదంటే అక్కడ ఎట్లా ఉంది, పక్క రాష్ట్రాల ఉదంతాలు చెప్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే 16 అవార్డులు, స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు అక్కడ ఉన్నది మరి బీజేపీ ప్రభుత్వం. అయినప్పటికీ వచ్చినాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చండి. పట్టణాల్లో సమగ్ర అభివృద్ధి మిషన్ 2018లో కేసీఆర్ గారు అర్బన్ తెలంగాణను మిషన్ మోడ్ లో బిల్డ్ చేయాలని 5,500 కోట్లతోని పెట్టుబడులు పెట్టి పట్టణాల అభివృద్ధికి కృషి చేసిండ్రు. మేము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, మేము వస్తాము అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం, కానీ అబద్ధాలను ప్రచారం చేయడం లేదు, బూతులను మేము నమ్ముకోవడం లేదు. ఇక చర్యకు ప్రతిచర్య ఉంటది. మరి ఈట్కా జవాబ్ పత్తర్సే అనేటువంటి విధంగా అభిమానులం తప్పకుండా స్పందిస్తాం. కేసీఆర్ గారిని దుర్భాషలాడితే మేము ఎట్లా మౌనంగా ఉంటాం? అయినప్పటికీ మా అగ్రనాయకత్వం స్పష్టం చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఈ రకంగా లబ్ధి పొందాలనుకుంటున్నారు, ప్రజల్ని ప్రశ్నించకుండా అడ్డుకోవాలని దుర్భాషలనే వాడుకుంటున్నారు. కాబట్టి మీరు ఆ ట్రాప్ లో పడకండి. మనమేం చేస్తామో చెప్పండి. ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళ విఫల పాలన ఏంటో చెప్పండి. వీళ్ళు రైతులను ఎట్లా మోసం చేశారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను ఎట్లా మోసం చేశారు, ఏడాది కాలంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పిండ్రు. 2 సంవత్సరాలైనా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయినరు. ఇట్లా అన్ని వర్గాలను వీళ్ళు ఎట్లా మోసం చేసిరు. పట్టణాలకు కామారెడ్డి పేరు చెప్పిండ్రు ఇందాక సోదరులు చరణ్ కౌశిక్ గారు. కామారెడ్డిలో విపరీతమైనటువంటి వరదలండి. అక్కడ ఎలాంటి కబ్జాలు లేవు. అయినప్పటికీ వరదలు కనీవిని ఎరుగని స్థాయిలో భారీ వర్షాలు వచ్చినాయి. ఆ వర్షాలకు దాదాపుగా కొన్ని కాలనీలు ముంపు బారిన పడ్డాయి. ఆ ముంపును తప్పించడానికి స్కూల్ కూడా, ఒక బడి కూడా, పాఠశాల కూడా, గురుకుల పాఠశాల కూడా ముంపు బారిన పడ్డది. దాన్ని ముంపును తొలగించడానికి రోడ్ల మధ్యలో ఉన్నటువంటి డివైడర్లను తవ్వేయాల్సి వచ్చిందండి. కామారెడ్డికి గతంలో ఒక్క నిమిషం అండి, నన్ను కంక్లూడ్ చేయండి. కామారెడ్డికి గతంలో జిల్లా కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం ఓపెనింగ్ కు కేసీఆర్ గారు వచ్చినప్పుడు కామారెడ్డికి 50 కోట్లు ఇచ్చి వెళ్ళిండ్రు. ఆ సందర్భంగా ఆ రోడ్డును డివైడర్ పెట్టుకోవడం జరిగింది, రోడ్ల విస్తరణ జరిగింది పట్టణంలో. మరి ఆ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, పార్కింగ్ సిస్టమ్ అంతా ఉండే, దాన్ని తవ్వేసిండ్రు ఆ వరద నిర్పోవడానికి. మరి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డికి 2 దఫాలుగా, ఒకసారి ఏరియల్ వ్యూ చేశారు హెలికాప్టర్ లో, ఒకసారి స్వయంగా వచ్చారు. 2 సార్లు వచ్చి 2 రూపాయలు కూడా కామారెడ్డి మున్సిపాలిటీకి ఇవ్వలేదు. ఆ తవ్వేసిన రోడ్లు ఇంకా అట్లాగే ఉన్నాయండి. కామారెడ్డిలో వరదల సమయంలో దబ్బేసినటువంటి ఆ డివైడర్లు అలాగే ఉన్నాయి. ధ్వంసమైనటువంటి వరద బారిన పడి ధ్వంసమైన రోడ్ల రిపేర్ కూడా జరగలేదండి. అంత దారుణమైన పరిస్థితులు మున్సిపాలిటీలో నెలకొని ఉన్నాయి. బీఆర్ఎస్ కాలంలోనే, బీఆర్ఎస్ హయాంలోనే పట్టణాల అభివృద్ధి జరిగింది, పట్టణ ప్రగతి జరిగింది తప్ప 2 ఏళ్లల్లా మరి పారిశుద్ధ్యం పనులు ఆగిపోయినాయి. స్పెషల్ ఆఫీసర్ల దాంట్లో అన్ని రకాలుగా మరి వెనుకబడి ఉన్నది ఈ 2 సంవత్సరాల్లోనేనండి. అస్తవ్యస్తంగా పట్టణ
ప్రగతి గాని, పట్టణాల డ్రైనేజ్ సిస్టమ్ గాని, పట్టణాల పారిశుద్ధ్యం గాని అస్తవ్యస్తంగా ఉంది. దారుణమైన పరిస్థితులు పట్టణాల్లో నెలకొని ఉన్నాయండి. ఇది మేము చెప్పదలుచుకున్నాం. పట్టణ ఓటర్లకు ఇది మేము చెప్పదలుచుకున్నాం. మేము ఏం చేస్తామో చెప్తున్నాం. వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే కనుక ఏమైనా బీఆర్ఎస్ చేయగలుగుతుంది కాబట్టి ఓకే ఓకే శేషు గారు మరి ఏంటి